కూడిన పాస్కా విందుకు వారికి ఏర్పాటు చేసి ఆ రక్తము ద్వారా ఐగుప్తులకు గురైన శిక్ష నుండి వారిని కాపాడారు. వారి విమోచనకు గుర్తుగా దానిని వారు ప్రతి ఏటా పాస్కాను చేసుకునేవారు. నూతన నిబంధనలో క్రీస్తు కూడా ఇలానే చేశారు. తన శరీరం అనే భోజనముగా తన రక్తమును పానముగా రక్షణ నిమిత్తము ప్రసాదించి తాను మరలా వచ్చే వరకు ఈ పాస్కాను కొనసాగించమన్నారు. దేవుడు ఎల్లప్పుడూ మనను కూడా పాప బానిసత్వము నుండి రక్షించుటకు సిద్ధముగా ఉన్నారు. మనము వారు ప్రసాదించు రక్షణకు అర్హులు కావాలని క్రీస్తు మనకిచ్చిన కట్టడలను నిర్లక్ష్యం చేయకుండా సరిగా అనుసరించి మన పాస్కా ఉత్సవమును కొనియాడవలెను. మొదటి పట్టణము నిర్గమకాండము 12వ అధ్యాయము దివ్య వచనములు 1 నుండి 8 వరకు మరియు 11 నుండి 14 వరకు. నిర్గమకాండము 12వ అధ్యాయము వచనములు 1 నుండి 8 వరకు. మేకల నుండి కానీ గొర్రెల నుండి కానీ దాన్ని ఎన్నుకొనదగను. ఈ నెలలో 16వ రోజున చంపివేయుదును. ఐగుప్తు దేవతలకెల్లా శిక్షలు విధింతును. నేను యావేను. నెత్తురు పూతలు మీరున్న ఇళ్లకు గుర్తులుగా ఉండును. వారిని చూచి నేను మేమేమీ చేయక మీ ఇండ్లు దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును నాశనము చేయనప్పుడు మీరు ఏ విపత్తునకు గురికారు. ఈరోజు మీకు స్మృతి దినమగును. ఈనాడు మీరు యావే పేరిట పండుగను చేసుకునవలేను. తరతరముల దాకా శాశ్వతముగా మీరు ఈ రోజును పర్వదినముగా చాటవలేను. ఇది ప్రభుని యొక్క వాక్కు. భక్తి కీర్తన. అందరూ పవిత్ర రక్షణ పాత్రమును నుండి మనము క్రీస్తుని రక్తమును పానము చేయుచున్నాము. నాకు సర్వేశ్వరుడు చూపిన ప్రేమకు ప్రతి ప్రేమ నెట్లు చూడగలను. నేను రక్షణ పాత్రమును అందుకని సర్వేశ్వరుని నామమును స్తుతించెదను. అందరూ పవిత్ర రక్షణ పాత్రమును నుండి మనము క్రీస్తుని రక్తమును పానము చేయుచున్నాము. తనను విశ్వాసంతో సేవించు వారిని మరణమును సర్వేశ్వరుని దృష్టి యందు దృఢమైనది. అందరూ మనము రక్షణ పాత్రము నుండి మనము క్రీస్తుని రక్తమును పానము చేయుచున్నాము. నేను ఒక కృతజ్ఞత బలిని అర్పించెదను. సర్వేశ్వరుని నామమును స్తుతించెదను. దేవునికి చేసిన మురుకులను ప్రజలందరి ముందు తీర్చెదను. అందరూ పవిత్ర రక్షణ పాత్రము నుండి మనము క్రీస్తుని రక్తమును పానము చేయుచున్నాము. 2వ పట్టణం వ్యాఖ్యానం. ఈ 2వ పట్టణంలో
క్రీస్తు ఏ విధముగా మనతో నూతన నిత్య ఒడంబడికను చేసుకున్నది పునీత పౌలు గారు చెబుతున్నారు. పూర్వ నిబంధనలో గొర్రెపిల్లను బలి వస్తువుగా సమర్పించడం ద్వారా తన ప్రజలతో ఒడంబడికను చేసుకునెను. కానీ ఈ నూతన నిబంధనలో క్రీస్తునాథుడే దివ్య గొర్రెపిల్ల స్థానమును ఆక్రమించి బలి వస్తువుగా నిలిచిపోయారు. కడరా భోజన సమయమున క్రీస్తు రొట్టె ద్రాక్షారసములను తన దివ్య శరీర రక్తాలుగా మార్చి అపోస్తులకు తినుటకు త్రాగుటకు ఇచ్చారు. ఇది తాను కలువరిగిరిపై అర్పించబోవు బలిని సూచించుతున్నది. దీని ద్వారా దేవునికి మనకు రక్త సంబంధము ఏర్పడుతుంది. ఈ రక్తమే ప్రతి ఒక్కరి పాపాన్ని కడిగివేస్తుంది. సకల కీడులకు మూలమైన పాపాన్ని నిర్మూలిస్తుంది. మనమే ఈ కార్యాన్ని నెరవేర్చినప్పుడల్లా క్రీస్తు మరలా వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రకటిస్తున్నాము. ఆయన త్వరగా వచ్చి యాత్రికులమైన మనలను గమ్యాన్ని చేర్చాలని ఆశిద్దాం. రెండవ పట్టణము. ఈ రొట్టెను తిననప్పుడెల్లా, ఈ పాత్ర నుండి త్రాగినప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయం 23వ వచనం నుండి 26వ వచనం వరకు. సోదరులారా, నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభు నుండియే పొందితిని. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభు రొట్టెను తీసుకొని దేవునకు కృతజ్ఞతలు అర్పించి దానిని గురించి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికాడు. అదే విధముగా భోజనము తరువాత పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తములోనైన నూతన నిబంధనము, దీనిని మీరు పానము చేయనప్పుడల్లా నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికాను. కనుక ఈ రొట్టెను భుజింపునప్పుడల్లా, ఈ పాత్ర నుండి పానము చేయనప్పుడల్లా ప్రభు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. ఇది ప్రభుని వాక్కు. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. పదమూడవ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు.
అది పాస్కా పండుగకు ముందటి రోజు. యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించెను. ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండా సీమోను కుమారుడు యోదా ఇస్కరియోతు హృదయములో అప్పటికే పిశాచము యేసును అప్పగింపవలెనను ప్రేరణ కలిగించెను. తండ్రి సమస్తము తన చేతికి అప్పగించెననియు, తాను దేవుని యొద్ద నుండి వచ్చితిననియు, మరలా దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు ఎరిగి యేసు భోజనము పంక్తి నుండి లేచెను. పిమ్మట తన పై వస్త్రమును తీసివేసి నడుములకు తుండు గుడ్డ కట్టుకుని ఒక పళ్ళెములో నీరు పోసి తన శిష్యుల పాదములు కడిగి నడుములకు కట్టుకున్న తుండు గుడ్డతో తుడవనారంభించెను. అట్లా ఆయన సీమోను పేతురు యొద్దకు రాగా అతడు, ప్రభు, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. నేను చేయుచున్నది ఇప్పుడు నీవు గ్రహింపలేవు, ఇక ముందట తెలుసుకుందువు అని యేసు పలికెను. నీవు నా పాదములు ఎన్నటికీ కడుగరాదు అని పేతురు పలికెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని పక్షమున నాతో నీకు భాగము ఉండదు అని చెప్పాను. అట్లయినా ప్రభు, నా పాదములు మాత్రమే కాదు, నా చేతులను నా తలను కూడా కడుగుము అని సీమోను పేతురు పలికెను. స్నానము చేసిన వాడు పూర్తిగా శుద్ధుడై ఉన్నాడు. అతడు పాదములు తప్ప మరేమియో కడుక్కున్న అవసరం లేదు. మీరు శుద్ధులు, కానీ మీలో అందరూ కాదు అని యేసు అతనితో చెప్పారు. ఆయన తనను అప్పగించు వారిని ఎరిగి ఉండెను కనుక మీలో అందరూ శుద్ధులు కారు అని పలికెను. ఆయన వారందరి పాదములను కడిగిన పిమ్మట మరలా తన పై వస్త్రమును ధరించి తన స్థానమున కూర్చుండి ఇట్లు పలికెను, నేను ఇప్పుడు చేసినది మీకు అర్థమైనదా? మీరు నన్ను బోధకుడనియు ప్రభుడననియు పిలుచుచున్నారు. మీరట్లు పిలుచుట సముచితమే. ఏదైనా నేను మీ బోధకుడను ప్రభుడునై ఉన్నాను, మరియు ప్రభుడును బోధకుడును అయిన నేను మీ పాదములు కడిగినట్లే మీరు ఒకరి పాదములు ఒకరు కడుగవలెను. నేను చేసినట్లు మీరును చేయవలెనని మీకు ఒక ఆదర్శమును ఇచ్చితిని. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువానికి స్తుతి కలుగును గాక. ఎందుకంటే ఈరోజు మనం క్రీస్తు ప్రభువు స్థాపించినటువంటి దివ్య సప్రసాదం గురించి ధ్యానిస్తున్నాం. ఒకటి. రెండవది, క్రీస్తు ప్రభు శిష్యుడి యొక్క కాళ్ళను కడగడం గురించి మనం ధ్యానిస్తున్నాం. మూడవది, క్రీస్తు ప్రభు మనకి ఇచ్చినటువంటి ఒక నూతన ఆజ్ఞ గురించి మనం ధ్యానిస్తున్నాం. నాలుగవది, క్రీస్తు ప్రభు స్థాపించినటువంటి ఆ యొక్క గురుత్వం గురించి కూడా మనం ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి ఎన్ని అంశాలు? ఒకటి, మొదటిది ఏంటిది? మీరు నా ప్రసంగం గుర్తుంచుకున్నా రాకపోయినా ఈ 4 గుర్తుంచుకుంటే చాలు. మొదటిది ఏంటిది? దివ్య సప్రసాద స్థాపన. రెండవది, శిష్యులు కాళ్ళు కడగటం. నూతన ఆజ్ఞ. ఆ తర్వాత గురుత్వం.
చూడండి ఎన్ని అంశాలు మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. అయితే క్రీస్తు ప్రభు యొక్క దివ్య ప్రసాదాన్ని ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి సందర్భంలో ఆయన ఈ యొక్క దివ్య ప్రసాదాన్ని స్థాపించారు? ఎటువంటి సందర్భం అండి? ఎప్పుడు స్థాపించారు క్రీస్తు ప్రభు ఈ యొక్క దివ్య ప్రసాదాన్ని? ఎప్పుడు స్థాపించారు? పాస్కా పండుగ సందర్భంలో. పాస్కా పండుగ ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగ. పాస్కా పండుగ ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు ప్రాముఖ్యం అంటే, 40 సంవత్సరాల వారు పాటలు పడినటువంటి పాటలకు గుర్తుగా వాళ్ళు కొనియాడతారు ఈ పాస్కా పండుగలు. ఐగుప్తులో పడినటువంటి కష్టాలు, దేవుడు ఏ విధంగా అయితే వారిని ఆ కష్టాల వారి నుండి తప్పించారో, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా వారు ధ్యానించుకుంటూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ యొక్క పాస్కా పండుగను కొనియాడతారు. ఈరోజు మనం మొదటి పట్టణంలో చూసాం. ఏంటిదండి ఈ పాస్కా పండుగ యొక్క నియమాలు? మొదటి పట్టణం చక్కగా ఇస్తుంది. ఈ పాస్కా పండుగ కొనియాడేటప్పుడు మీరు ఏమి చేయాలి, ఏమి చేయొద్దు. ఏడాది గొర్రె పిల్లను కొనాలన్నట్టు. ఆ గొర్రె పిల్లను వధించిన తర్వాత ఏం చేయాలి? ఆ రక్తాన్ని గుమ్మాలకి, అడ్డు గుమ్మాలకి, నిలువు గుమ్మాలకి పూయాలంట. ఎందుకంటే యావే ప్రభు ఆ ద్వారం ద్వారా గుమ్మానికి రాసినటువంటి ఆ రక్తాన్ని చూసి వెళ్ళిపోతాడు. వారి ఇంట్లో ఎటువంటి వ్యక్తి చావదు, ఎటువంటి విషయం కూడా సంభవించదు. ఎందుకంటే చిహ్నం ఆ పాస్కా పండుగను కొనియాడినటువంటి సందర్భం దేవుడు చూసి వెళ్ళిపోతాడు. అదేవిధంగా ఏ విధంగా ఈ యొక్క పాస్కా పండుగని ఎలా తినాలి? ఆ యొక్క గొర్రె పిల్లను ఒకటి తినలేకపోతే మరో కొంతమందిని సమకూర్చుకొని అందరూ కలిసి దాన్ని తినాలట. కాల్చుకుని, నడిని గుడ్డ కట్టుకుని, చేతిలో కర్ర వేసుకుని, కాళ్ళకి చెప్పులు వేసుకుని, ఇవన్నీ కూడా ఈ యొక్క నియమాలు ఈరోజు మొదటి పట్ల మనం చూస్తూ ఉన్నాం. అయితే క్రీస్తు ప్రభు కూడా ఒక యూదుడే కదండి. ఆచార ప్రకారం వస్తున్నటువంటి ఈ యొక్క పండుగను తన శిష్యులతో కొనియాడాలని క్రీస్తు ప్రభు నిర్ణయించుకుంటారు. అయితే ఈ పాస్కా పండుగ క్రీస్తు ప్రభుకి కడసారి పాస్కా పండుగ. ఎందుకనమ్మా కడసారి పాస్కా పండుగ? యేసు ప్రభుకి తెలుసా చనిపోతారని? తెలుసా? తెలుసు. తన మరణం సంభవిస్తుందని క్రీస్తు ప్రభుకి తెలుసు. తెలిసి ఎవరన్నా మరణానికి ఎదురెళ్తారా? సరే, ఈ విషయం రేపు ముచ్చటించు. ఓకే, ఈ విషయం రేపు ముచ్చటించుకుందాం. కాబట్టి దాని గురించి నేను వెళ్ళను. క్రీస్తు ప్రభుకి మరణిస్తాడని తెలుసు. మరణిస్తాడని తెలిసి ఈరోజు ఈ యొక్క కడసారిగా నేను ఈ యొక్క పాస్కా పండుగను కొనియాడాలి నా శిష్యులతో. కాబట్టి శిష్యులను తీసుకుని ఆ యొక్క పాస్కా పండుగను కొనియాడడానికి క్రీస్తు ప్రభు వెళ్తారు. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే క్రీస్తు ప్రభు శిష్యుల యొక్క కాళ్ళను కడుగుతారు. ఎందుకంటే కాళ్ళు కడగడం ఏం చేస్తుంది? దాంట్లో యొక్క అర్థం పరమార్థం ఏంటి? పాలస్తీనా దేశంలో క్రీస్తు ప్రభు సమయంలో, క్రీస్తు ప్రభు జీవించేటటువంటి ఆ సమయంలో ఏంటి, ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళ్ళాలి అంటే గుర్రం మీదనే వెళ్ళాలి, లేదా గాడి మీదైనా వెళ్ళాలి, లేదంటే కాళ్ళు నడక మీదనే వెళ్ళాలి. ఒకప్పుడు మీకు తెలియకపోవచ్చు,
నాకు ఇంకా తెలుసు, అంటే కొంచెం జ్ఞాపకం ఉంది. పెద్దవాళ్ళు ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి నడచడానికి ఎలా పొద్దున్నే బయలుదేరి మధ్యాహ్నానికి ఆ ఊరికి చేరుకునేవారు. ఎలా? కాళ్ళ నడక మీద నడుచుకుంటూ వెళ్ళేవారు. పెద్దవారికి ఇక్కడ తెలిసి ఉంటుంది, పెద్ద వయసు ఉన్న వారికి. పెద్దవాళ్ళు పొద్దున్నే బయలుదేరి నడుచుకుంటూ వెళ్ళేవారు. అయితే నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుందండి? ఇప్పటిలాగా మనకి హైవేలు లేవండి. అప్పట్లో హైవేలు లేవు. దారులు ఎలా ఉండేవి? ముళ్ళ దారులను, రాళ్ళ దారులు, రాళ్లతోనూ ముళ్ళతోనూ ఉండేవి. కాబట్టి ఏంటి, ఈ నడిచేటటువంటి సమయంలో వారికి కాళ్ళకు గాయాలయ్యేవి. మన సాంప్రదాయంలో చూసుకుంటే ఇట్లా నడిచి వచ్చినటువంటి వ్యక్తికి ఏం చేస్తాం? ఫస్ట్ ఇంట్లోకి వచ్చే ముందు ఏం చేస్తామండి? కాలు కట్టుకుని రమ్మంటాం. ఎందుకు కాలు కట్టుకుని రమ్మంటాం? ఒకటి, వాడి కాళ్ళకి దుమ్ము ఉండదే. రెండవది, ఎన్నో ఊళ్ళు దాటొస్తున్నాడు, పొలిమేర దాటొస్తున్నాడు. కాబట్టి ఈ దాటొచ్చే సమయంలో కొన్నిసార్లు సమాధులు ఉండొచ్చు, సమాధి దొడ్డు ద్వారా రావచ్చు. కాబట్టి ఏం చేస్తాం? అయ్యా కాలు కట్టుకుని ఇంట్లో రామని చక్క చెంపుడు నీళ్ళు ఇస్తాం. ఇప్పుడు మన జీవితం అంతా కూడా అపార్ట్మెంట్ జీవితాలు అయిపోయినాయి. కాబట్టి చెంపుడు నీళ్ళు ఇవ్వండి. ఈ చెంపుడు నీళ్ళు లేవు. కనీసం ఇంట్లోకి వెళ్తే కాలు కట్టుకోవడానికి కూడా కనీసం బయట ట్యాప్లు కూడా ఉండవు. ఈ అలవాట్లు పోయి చాలా వరకు ఈ అలవాట్లన్నీ కూడా, ఈ సాంప్రదాయాలు, ఈ అలవాట్లు అన్నీ పోయి చాలా వరకు. పాలస్తీనా దేశంలో ఏం చేసేవాళ్ళంటే ఇట్లా నడిచి వెళ్ళేటటువంటి వారికి వారి కాళ్ళు చాలా గాయాలు పడతాయని. ఎప్పుడైనా మీరు ఫుట్ మసాజ్కి వెళ్ళారా? ఎవరైనా వెళ్ళారా కాళ్ళ మసాజ్కి? ఇది చైనాలో చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. ఫుట్ మసాజ్ ఏం చేస్తారంటే వేడి నీళ్ళు పెడతారు. చక్కగా వేడి నీళ్ళు పెట్టి నువ్వు అలసిపోయినటువంటి నీ పాదాలని వేడి నీళ్ళు పెట్టి చూడండి ఎలా ఉంటాయి, సమ్మగా ఉంటాయి. అవునా? చూసారు ఎప్పుడైనా? సమ్మగా హాయిగా ఉంటుంది. చక్కగా వేడి నీళ్ళలో ఆ పాదాలను రోజంతా నడిచి లేకపోతే వాలీబాల్ ఆడు, ఫుట్బాల్ ఆడు, లేకపోతే బాస్కెట్బాల్ ఆడు వచ్చి నువ్వు ఆ కాళ్ళని చక్కగా వేడి నీళ్ళలో పెడితే హాయిగా ఉంటుంది. కాబట్టి వచ్చేటటువంటి వ్యక్తికి ఒక అతిథి మర్యాద. ఇది ఏంటంటే అతిథి మర్యాద. వచ్చేటటువంటి వ్యక్తిని ఆహ్వానించడానికి, చక్కగా ఆహ్వానించేటటువంటి ఒక సందర్భం. అయితే ఎవరు చేస్తారు? కాళ్ళు కడగడం కానీ, ఆ కాళ్ళకు నీళ్ళు ఇవ్వడం కానీ, ఆ కాళ్ళకు కొంచెం మసాజ్ చేయడం కానీ చేసేది ఎవరండి? పని మనిషి కానీ లేదా బానిస. పని మనిషి లేదా బానిస మాత్రమే చేయాలి. యజమాని చేయడు సుమా, యజమాని చేయండి. మరి మార్గ మధ్యంలో ఏముంటాయంటే, మార్గ మధ్యంలో ఒక్కొక్కసారి మనం ఎక్కడి నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే లోపల ఎన్ని అవుట్ ఆఫ్ గ్రిల్స్ ఉన్నాయండి? అవుట్ ఆఫ్ గ్రిల్స్ అంటే తెలుసా? అవుట్ ఆఫ్ గ్రిల్స్ అంటే స్టాప్. నువ్వు అలసిపోయినప్పుడు వెళ్ళి ఒక టీ తాగడం, లేదా కాఫీ తాగడం, లేదా టిఫిన్ చేయడానికి చాలా హౌస్లు ఉంటాయి. మన భాషలో చెప్పిన డాబాలు ఉంటాయి. డాబాలు ఉంటాయి. అదేవిధంగా పాలస్తీనా దేశంలో కూడా ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళ్ళే సమయంలో ఇటువంటి డాబాల్లో ఏముండేది? కాళ్ళకు వేడి నీళ్ళు ఇచ్చి ఆ విధంగా వాళ్ళని ఓదార్చడానికి చేసేవాళ్ళు. అంటే అది ఒకవేళ 2 రోజుల ప్రయాణం, 3 రోజుల ప్రయాణం. ఇది వారి యొక్క ఆచారంలోనూ సాంప్రదాయంలోనూ ఉన్నటువంటి విషయం. కాబట్టి శిష్యుడికి చక్కగా తెలుసు. శిష్యుడు అందరూ కూడా అర్థం చేసుకుంటారు ఈ కాళ్ళు కడగడం యొక్క
అర్థం ఏంటి? కానీ ఇక్కడ క్రీస్తు ప్రభు యజమానుడే, శిష్యుడి యొక్క గురువే వచ్చి కాలకడవు. ఇది ప్రత్యేకత. కాబట్టి ఈ ప్రత్యేకత ఏంటి? ఆ ప్రత్యేకత ఎందుకు క్రీస్తు ప్రభు ఆ విధంగా చేస్తాడో ఒకసారి మనం చూసుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 7వ వచనం నుండి 8వ వచనం వరకు ఎవరు చదువుతారమ్మా? మీరు చేయుచున్నది ఇప్పుడు నీవు గ్రహింపలేవు, ఇక మీదట తెలుసుకొందువు అని యేసు పలికెను. నీవు నా పాదములు ఎన్నటికీ కడగరాదు అని పేతురు పలికెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని పక్షమున నాతో నీకు భాగము ఉండదు అని చెప్పెను. అట్లయినా ప్రభు, నా పాదములు మాత్రమే కాదు, నా చేతులను నా తలను కూడా కడుగు అని సీమోను పేతురు పలికెను. క్రీస్తు ప్రభు పాదాలు కడగడానికి వస్తారు. శిష్యులకు తెలుసు కదా, పాదాలు కడిగే వాళ్ళు ఎవరు? బానిసలు కానీ లేదా పని మనుషులు కానీ బానిసలు కానీ కడుగుతారు. అయితే ఈయన వచ్చి కడుగుతున్నాడు ఏంటి? అందుకనే వెంటనే ఏమంటారు? అయ్యా, నువ్వు నా పాదాలు కడగొద్దు, నేను అర్హుడు కాదు, నువ్వు నా పాదాలు కడగొద్దు. అయితే క్రీస్తు ప్రభు చెప్తాడు, నేను నీ పాదాలను కడగటం నువ్వు ఇప్పుడు అర్థం కాదు నాయన, ఇప్పుడు నీకు అర్థం కాదు. ఏంటది? క్రీస్తు ప్రభు చనిపోబోతున్నాడని క్రీస్తు ప్రభుకి తెలుసు. ఆ మరణం ఎటువంటి మరణం? అవమానంతో కూడినటువంటి మరణాన్ని క్రీస్తు ప్రభు పొందబోతున్నారు. కాబట్టి ఇటువంటి మరణం సహితం సవి చూడటానికి, స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అది ఎప్పుడు సిద్ధంగా ఉంటావు? ఎలా సిద్ధంగా ఉంటావు? ఎప్పుడైతే నువ్వు నీ కాళ్ళను కడగరిస్తావు, నీకప్పుడు తెలుస్తుంది నేను పొందబోయేటటువంటి మరణం. మరి క్రీస్తు ప్రభు పొందినటువంటి మరణం పేతురు గారు పొందారండి? పొందారా పొందారమ్మా? అమ్మగారు చెప్తున్నారు ఇక్కడ. అమ్మగారు ఎవరో ఒక అమ్మగారు చెప్పారు, పొందారు. పేతురు గారు ఏమన్నారు? అయ్యా, నేను క్రీస్తు ప్రభులాగా తలపైకి కాళ్ళు కిందకి వేయడానికి నేను యోగ్యుడు కాదు, నా కాళ్ళు పైన పెట్టి తల కింద పెట్టి సిలువ వేయగలను. క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని ఎందుకు పేతురు గారు తీసుకుంటారు? క్రీస్తు ప్రభు చేసినటువంటి గొప్ప సంఖ్య, క్రీస్తు ప్రభు చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని. ఎప్పుడైతే పేతురు గారు తన కాళ్ళను కడగరిస్తాడో అప్పుడు క్రీస్తు ప్రభు యొక్క మరణంలోను మహిమలోను భాగం పొందుతారు. నువ్వు వాడి కాళ్ళు కడగలేకపోతే నా మరణంలో నీకు భాగం ఉండదు, అంటే ఆ మహిమలో కూడా నీకు భాగం ఉండదు. మరి రెండవ ఎందుకు యజమాని క్రీస్తు ప్రభు తన శిష్యుడి యొక్క కాళ్ళు పెడతాడు? యోహాను సువార్త 13వ అధ్యాయం 14 నుంచి 15. మరియు ప్రభువుడను బోధకుడును అయిన నేను మీ పాదములు కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు కడగవలేను. నేను చేసినట్లు మీరును చేయవలేనని మీకు ఒక ఆదర్శం ఇచ్చింది. ఒక ఆదర్శాన్ని నేను ఇస్తున్నాను. మీరు నన్ను బోధకుడు అంటున్నారు, గురువు అని పిలుస్తున్నారు, ఎన్నో పెద్ద పెద్ద బిరుదులతో అన్నిటితో పిలుస్తున్నారు. కానీ ఇప్పుడు నేను చేసేది ఏంటి? ఒక సేవకుడు చేసేటటువంటి పనిని నేను చేస్తున్నాను, ఒక బానిస చేసేటటువంటి పనిని నేను చేస్తున్నాను. కాబట్టి ఇది మీకు ఒక ఉదాహరణగా ఉండాలి, ఒక ఆదర్శంగా ఉండాలి. ఆ ఆదర్శం మనలో ఉందండి. ఈరోజు గురువులు కానీ, కన్యాస్త్రీలు కానివ్వండి, ఉపదేశాలు కానివ్వండి,
సంఘ క్రైస్తవులని మనం అంతా కూడా ఈ క్రీస్తు ప్రభు యొక్క ఆదర్శాన్ని పాటించాలి. క్రీస్తు ప్రభు యొక్క ఆదర్శాన్ని మనం మన యొక్క జీవితాల్లో అనుగుణం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులు, అయితే మనం చేస్తున్నాం. నేను ఒక ఉదాహరణ ఇస్తున్నా, ఒక చిన్న ఉదాహరణ. ఇంట్లో తల్లి ఏం చేస్తే బిడ్డ అది చేస్తుంది, అవునా? మరి ఇక్కడ బెంచి లేకపోవచ్చు, కాకపోతే కింద కూర్చుంటారు. తల్లి వచ్చి మోకారిస్తే ఆ చిన్న బిడ్డ తెలిసి తెలియకుండా తల్లి ఏం చేస్తే బిడ్డ కూడా మోకారించేస్తుంది. ఆ బిడ్డకు తెలుసా ఎందుకు మోకరించాలో? తెలుసా? ఏంటిది? నేను చిన్నప్పుడు మా అమ్మ పితాపుత్రులు వేస్తుంటే ఎప్పుడు గుడిగంట మోగింది. గుడిగంట మోగంగానే పితాపుత్రులు వేసుకునేది. ఆ పితాపుత్రులు ఎందుకు వేసుకుంటుందో నాకు తెలియదు. గ్రామ